రియల్ ఎస్టేట్ ఈ 2025లో ఎలా ఉండబోతోంది? 2024 వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసింది, అన్ని ఫ్యాక్టర్స్ కలిపి కుదిపేసింది రియల్ ఎస్టేట్ ని. సో ఈ 2025 ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది? చిన్న అనాలిసిస్ చెప్తాను. చాలా మంది గత 1.5 year రియల్ ఎస్టేట్ డొమాల్ అయింది, పడిపోయింది అని. సో దానికి స్లైట్ గా నేను డిసగ్రీ చేస్తాను. తగ్గడం వేరు. బట్ లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో. ఉన్నాయండి. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది అని ఈ ఒక ఫిగర్ నేను పెట్టింది కదా, సిఆర్ఈ మ్యాట్రిక్స్ అండ్ క్రెడై మీటింగ్ లో మాట్లాడిన కన్సల్టెన్సీ గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్. సో నేను ఎందుకంటే డమాలో తగ్గింది డెఫినెట్ గా, బట్ వాల్యూ వైజ్ పెరిగింది. ఇంకొక అబ్జర్వేషన్ ఏమేం చేశారంటే, సో ఇప్పుడు లుక్ ఈస్ట్ అంటున్నారు. ఏంటి లుక్ ఈస్ట్? రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏమి ఉండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ కనెక్టివిటీ. బేసికలీ ఇట్స్ కనెక్టివిటీ ఆఫ్ ఆల్ మోడ్స్. బస్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఉండాలి. అది వెస్ట్ లో జరిగినంటే మిగతా 3 డైరెక్షన్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. నమస్తే. సో ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్ ఆల్వేస్. ఆల్వేస్. ఓకే, అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈ 2025లో ఎలా ఉండబోతోంది? 2024 వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసింది, అన్ని ఫ్యాక్టర్స్ కలిపి కుదిపేసింది రియల్ ఎస్టేట్ ని. సో ఈ 2025 ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది? ఇది అడగాలంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో నాకు ఒక పొజిషన్ ఇస్తే వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారో చూసి అడిగి చెప్తా. అంతే అంటారా? ఎందుకంటే అది ఎప్పుడెప్పుడు క్షణం మారిపోతుంది డెసిషన్స్. బట్ యాజ్ యూజువల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఒక అనాలిసిస్ చేసాం. ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. చాలా మంది గత 1.5 year రియల్ ఎస్టేట్ డొమాల్ అయింది, పడిపోయింది అన్నారు. సో దానికి స్లైట్ గా నేను డిసగ్రీ చేస్తాను. తగ్గడం వేరు, పడిపోవడం వేరు. తగ్గింది. అయితే తగ్గింది డెఫినెట్ గా. దెర్ ఇస్ ఎ స్లో డౌన్. బట్ మార్కెట్ ప్రైసెస్ ఏం తగ్గలేదుగా. ప్రైసెస్ ఎందుకు తగ్గుతాయి? బిల్డర్ ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ లో వర్క్ చేస్తున్నారు బిల్డర్స్. అయితే మీకు అనాలిసిస్ ఏంటంటే, జనవరి 2024 లాస్ట్ ఇయర్ ఒక జనవరి నెలలో 4,454 రిజిస్ట్రేషన్స్ అయింది. 38,000+ crores రెవెన్యూ. అదే సేమ్ 1 year లేటర్, ఆఫ్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన 1 year అయిపోయిన తర్వాత, డిసెంబర్లో ఇప్పుడు వచ్చారు 23లో, 12-13 నెలలు. జనవరి 25 అంటే జనవరి 2025లో 4,444 రిజిస్ట్రేషన్స్ అయింది. బట్ సీక్రెట్ ఆర్ ఇంపార్టెన్స్ కీ పాయింట్ ఏంటంటే, టర్న్ ఓవర్లో 45,000 కోట్లకి వెళ్ళింది. పెరిగింది. 38,000 కోట్లు, 45,000 కోట్లు. దెర్ ఇస్ ఆల్మోస్ట్ 20% జంప్. మరి ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు? ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు, మీడియా వాళ్ళు ఏవైనా మాట్లాడొచ్చండి. అంటే కొంతమందికి అనుభవం ఉండి అనాలిసిస్ చేసి మాట్లాడతారు, కొంతమంది బికాజ్ ఐ హ్యావ్ చాయిస్ ఆఫ్ టాకింగ్. బట్ లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో. ఉన్నాయండి. ఇప్పుడు మీకు రాజమౌళి గారితో ఎవరైనా సినిమా చేసాం, మీకు తెలిసే ఉంటుంది మీకు కూడా. రాజమౌళి గారితో ఎవరైనా సినిమా చేస్తే ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 4, 5, 6 సంవత్సరాలు. ఆ సినిమా చేసిన ఆల్మోస్ట్, నేను ఆయన ఫ్యాన్ అని కాదు, వాస్తవం ఏంటంటే 100% కాదు, 99% హిట్ అవుతుంది. ఏ సినిమా మీరు చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ డైరెక్టర్తో సినిమా చేసి ఫెయిల్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ ప్రభాస్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళు రెగ్యులర్గా చేసేవారు. ఎందుకు? రాజమౌళి గారు ఏంటంటే ఒక పీక్ లెవెల్ సెట్ చేస్తాడు, ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తారు. దాని తర్వాత దాన్ని తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పీక్ లెవెల్ నేను మీరు అర్థం చేసి మీరు కానీ, నేను ఏ పార్టీకి చెందను, నేను న్యూట్రల్ గా మాట్లాడతాను. నేను అనాలిసిస్ చేసిన నాకు ఒక బేసిస్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, లెక్క అనుకోలే తెక్క ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మార్కెట్ పడిపోయింది అని ఈ ఒక ఫిగర్ నేను పెట్టింది కదా, సిఆర్ఈ మ్యాట్రిక్స్ అండ్ క్రెడై మీటింగ్ లో మాట్లాడిన కన్సల్టెన్సీ విచ్ గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్. సో సిఆర్ఈ మ్యాట్రిక్స్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ రీసెర్చ్ కంపెనీ. సో మేము ఎలా చేస్తామంటే, ర్యాండమ్ శాంపిల్ సర్వే అంటారు మార్కెట్ రీసెర్చ్లో. ఇప్పుడు ఒక కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేస్తే ఒక 1000 ప్యాకెట్ టాటా ఒక సాల్ట్ ప్యాకెట్ లేదా నూనె ప్యాకెట్ పెట్టినారు, 1000 మందికి ఇచ్చేస్తారు ఫ్రీగా ఒక ఏరియాలో. ఇచ్చి అందరు మిడిల్ క్లాస్, పూర్ పీపుల్, డ్రైవర్ అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర 1 week వచ్చాక రిపోర్ట్ తీసుకుంటారు, ఈ ఆయిల్ బాగుందా లేదా, పాతనట్టు బాగుందా అని రిపోర్ట్ తీసుకుని దాని మీద ఒక డెసిషన్కి వస్తారు. కొంతమంది ప్రైస్ ఎక్కువ అంటారు, కొంతమంది క్వాంటిటీ తక్కువ అంటారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు అనాలిసిస్ చేయడం, దర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. ఏ సెగ్మెంట్లో పెరుగుతుంది, ఏ ఏరియాలో పెరుగుతుంది, ఏ కంట్రీలో పెరుగుతుంది, రీసెర్చ్ ఉంటుంది. సో ఎలా చేస్తారంటే, లిటరల్లీ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆఫీసెస్ ఆఫ్ రీసెర్చ్, ఎస్ఆర్ ఆఫీస్ ఇన్ తెలంగాణ. ఆఫీసుకి వెళ్ళి మీరు రిజిస్టర్ తెలుసు కదా, నెలకి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాం అది తెలుసే తెలియదు. సో తెలిసిన వాల్యూ కూడా అంటే ఇక్కడ అఫీషియల్ వాల్యూ మాట్లాడుతున్నాం, యాక్చువల్ వాల్యూ మాట్లాడితే సంథింగ్ ఎల్స్ ఇన్ ఎనీ గవర్నమెంట్.
సో లెటెస్ట్ టేక్ ద రికార్డ్స్ విచ్ ఇస్ వైట్ అమౌంట్ అనేది ఏదైతే రిజిస్టర్ అవుతుంది అదే అన్నాడు. సో ఆ నెంబర్ ఆఫ్ రిజిస్టర్ ఆయన మార్చలేడు బికాజ్ హీ హెస్ టు షో ది ప్రూఫ్. దట్ ఈస్ అలా సర్వే, అదొక సర్వే. అంటే మిగతా పబ్లిక్లో కూడా సర్వే తీసుకుంటారు. ఇవన్నిటి బేసిస్ మీద ఫిగర్స్ చెప్తారు. సో నేను ఎందుకంటే డమాలో లేదు తగ్గింది డెఫినెట్గా, బట్ వాల్యూ వైజ్ పెరిగింది. ఇంకొక అబ్జర్వేషన్ ఏమేమి చేశారంటే ఎందుకు రిజిస్ట్రేషన్ తగ్గాయి యాక్చువల్గా, అది 454, ఇది 444, కానీ వాల్యూ మాత్రం 20%. బికాస్ ది సెగ్మెంట్ ఆఫ్ బయర్స్ హూ ఆర్ బయింగ్ ఎర్లియర్ లెస్ దాన్ 50 lakhs వాల్యూ, నౌ ఇట్ హెస్ గాన్ టు 1 crore and 1,50 lakhs. అంటే రిజిస్ట్రేషన్ దగ్గర వాల్యూ పెరగడానికి ఇక్కడ ఆ థాట్ ప్రాసెస్ మారింది. ట్రెండ్ ఇన్ ది రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ మిడ్ సెగ్మెంట్ టు లగ్జరీ సెగ్మెంట్. ఇప్పుడు 50 లక్షలు పెట్టి కొనుక్కోవడమే చాలా కష్టం నార్మల్ పర్సన్. 1,50,00,000, 1,20,00,000 కొంటానంటే ఎక్కడో సమ్వేర్ బయింగ్ ఎఫర్ట్ కెపాసిటీ పెరిగింది, టేస్ట్ పెరిగింది, అభిరుచులు పెరిగాయి. సో దానివల్ల మార్కెట్. సో కమింగ్ బ్యాక్ టు డమాల్ అయిందో పడిపోయిందంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆనవాయితీ అది 3 నెలలు అటు 3 నెలలు ఇటు డెఫినెట్గా స్లో డౌన్. ఇదే కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు చూసుకో, లాస్ట్ 7, 8, 9 ఎలక్షన్ చూసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ థింగ్స్ ఆర్ స్లో డౌన్. 2008లో బాగా పడిపోయింది మార్కెట్, రెసెషన్ యూఎస్లో మొత్తం వచ్చింది, అప్పుడు బబుల్ బర్స్ట్ అయిందంటారు. దాని తర్వాత ఎస్పెషల్లీ లాస్ట్ 2 year టర్మ్స్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు దే డన్ ఎ వెరీ గుడ్ జాబ్ యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఈస్ కానీ, మిగతా సెగ్మెంట్స్ మాట్లాడు. అందుకని మీరు చూసుకుంటే సిటీలో ఓట్లని ఎవరికి వచ్చాయి? టీఆర్ఎస్కి వచ్చాయి. నాట్ ఓన్లీ సింగిల్ సీట్ హెస్ గాన్ టు కాంగ్రెస్, బట్ సిటీ బయట ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్. ది రీజన్ ఇస్ సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్. ఎందుకంటే 100 రూపాయలు 1000 రూపాయలు అయింది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎంతోమంది దోతీలు కట్టుకుని రైతులు ఈరోజు బెంచ్ కార్లు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు సిటీ బయట రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదంటున్నారా? ఆల్మోస్ట్ ఇంతవరకు లేదు, ఇప్పుడు కూడా ఇంతకుముందు లేదు. ఎందుకంటే ది గవర్నమెంట్ వాజ్ వెరీ క్లియర్. మీరు 25-30 years బ్యాక్ వెళ్తే విజయవాడ హైవే వాజ్ ద టాప్. ఇప్పుడు బెంగళూరు హైవే అయిందంటారా? ఇప్పుడు బెంగళూరు హైవే, ముంబై హైవే బాగుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక ఎందుకు ఇంత టైం తీసుకుని, ఫస్ట్ ఎనీ గవర్నమెంట్ విల్ టేక్ సమ్ టైం టు అండర్స్టాండ్ వాట్ కరెంట్. ఫస్ట్ టైం సీఎం అయ్యారు ఆయన. సో మీరైనా ఫస్ట్ టైం సీఈఓ అయ్యారు అనుకోండి, గమనికి మీరు ఎంత ఇందులో పనిచేసినా సీఈఓగా మీ బాధ్యతలు వేరు, డైరెక్టర్గా మీ బాధ్యతలు వేరు. సో యూ విల్ టేక్ సమ్ టైం. ఎంత అప్పుల్లో ఉంది, ఎంత నష్టాలు ఉంది, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలా, ఎంత కావాలన్నా 6 guaranteed స్కీమ్, టీఆర్ఎస్ ఇచ్చిన స్కీములు కొన్ని ఉన్నాయి, అవి డిస్కంటిన్యూ చేస్తే పబ్లిక్ ఒప్పుకోరు. దాంతో అడిషనల్గా 6 guaranteed, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని అవన్నీ ఇచ్చారు. సో దీనికి కూడా డబ్బులు కావాలి, ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో సమ్ lakhs of crores. ఆల్రెడీ ది తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ 7 lakh crores డెట్, దానికి ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇవన్నీ కలిపి అండ్ ఎలక్షన్ టైంలో ఏమవుతుంది, క్యాష్ లిక్విడిటీ బయట మీకు కనిపించింది. 50,000 అంటే మీ బండిలో కానీ స్కూటర్లో కానీ ఎక్కువ ఉంటే యూ విల్ బి ఆస్క్డ్ టు గివ్ రీజన్, అదర్వైజ్ యూ విల్ బి ఫైల్డ్ ఎ కేస్. ఆ విషయంలో కొద్దిగా స్లో డౌన్ అయింది. ఫస్ట్ 6-7 నెలలు ఐ థింక్ ది గవర్నమెంట్ హెస్ ఫోకస్ ఓన్లీ ఆన్ ది 6 guarantees బై విచ్ ది గవర్నమెంట్ హెస్ కమ్ ఇన్ టు పవర్. సో ఇప్పుడు లుక్ ఈస్ట్ అంటున్నారు, ఏంటి లుక్ ఈస్ట్? లుక్ ఈస్ట్ పాతది మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, ఇప్పుడు అంటున్నారు కానీ, బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఈస్ సమ్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని కూడా ప్రోవర్బ్ చెప్తాను. దేర్ ఈస్ స్లిప్ బిట్వీన్ అనుకుంటున్నారు కానీ దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకున్నారు. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏమి ఉండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ కనెక్టివిటీ. బేసికలీ ఇట్స్ ఎ కనెక్టివిటీ ఆఫ్ ఆల్ మోడ్స్. రైల్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఉండాలి. అది వెస్ట్లో జరిగినంత మిగతా 3 డైరెక్షన్లో జరగలేదనేది వాస్తవం. తెలంగాణ టీఆర్ఎస్ పోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఒకటి 111 జీవో అయితే ఇది ఒక, అలా 2-3 రీజన్స్ ఉన్నాయి. మూమెంట్ ఆఫ్ పీపుల్ కలవట్లేదు అనేది ఒక. సో ఇవన్నీ కలిపి అక్యుములేట్గా వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళే వచ్చారు అనుకున్నారు అందరూ కూడా. సడన్గా ఓటర్స్ ఆర్ చేంజ్డ్ దేర్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ అయినప్పుడు ఏమైందంటే ఇబ్బంది. సో ఇంకోటి ఏమైందంటే 6-7 నెలల తర్వాత ది గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ యాక్టింగ్ ఆన్ ది రియల్ ఎస్టేట్. ఫస్ట్ టైం లాస్ట్ ఒక అక్టోబర్ సమ్ టైంలో క్రెడై, నేను కూడా ఐ వాజ్ దేర్, ప్రెస్లో మాట్లాడాను. అప్పుడు గవర్నమెంట్ విజన్ కొద్దిగా బయటకు వచ్చింది. ఎందుకు రియల్ ఎస్టేట్ అంటే బిల్డర్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్, ఎక్కడ ప్రాజెక్ట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సెగ్మెంట్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఎటు తీస్తుంది, ప్రతి గవర్నమెంట్కి ఒక స్టైల్ ఉంటుంది. నార్మల్గా అపోజిషన్ ఎందుకంటారు, మనం గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే చెప్తే దాన్ని అపోజ్ చేసిన అపోజిషన్ పార్టీ అంటారు. ఏ గవర్నమెంట్ అపోజిషన్ ఉంటుంది, లేకపోతే రోల్ ఉంటుంది కదా. ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 7 నెలలు రియల్ ఎస్టేట్ని పక్కన పెట్టారు. యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే టీఆర్ఎస్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిందో రియల్ ఎస్టేట్లో,
రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికి ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ రియాల్టర్ 15-20 ఇయర్స్ బ్యాక్. ఆయన ఇప్పుడు మనం కోకాపేట మాట్లాడుతున్నాను, అప్పట్లో కోకాపేటలో ల్యాండ్ ట్రేడింగ్ చేశారు, విల్లాస్ కట్టారు. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ వర్ మోర్ దాన్ ది ప్రీవియస్ గవర్నమెంట్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ డింట్ హ్యాపెన్ బికాస్ దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ వేరియస్ రీజన్స్. సో దానివల్ల మీకు అక్కడ 6 నెలలు. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే ఆంధ్రాకి 2 ఎలక్షన్ ఒకసారి వస్తాయి, లోక్సభ, శాసనసభ. ఇక్కడ 2 సార్లు వస్తాయి. ఎలక్షన్ వచ్చిందంటే 3 నెలలు ఇటు 3 నెలలు ఇటు. సో అక్కడ 9 నెలలు ఎగిరిపోయింది కదా. సో దట్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే డిసెంబర్ నుండి నవంబర్ ఏంటంటే మార్కెట్ హెస్ పిక్డ్ అప్. ఇట్ హాస్ నాట్ గాన్ టు ద ఫుల్ స్వింగ్ యాజ్ ఇట్ వాస్, బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ చేంజ్ ఆఫ్ 10-15-20%. బిజినెస్ స్టార్ట్ అయింది, సైట్ విజిట్స్ అవుతున్నాయి, డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. అప్ టు సమ్ లెవెల్ పీపుల్ ఆర్ రిలీవ్. లేకపోతే బిఫోర్ అప్ టు నవంబర్ వరకు మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్, మోస్ట్ ఆఫ్ ది ఏజెంట్స్, మోస్ట్ ఆఫ్ ది రియల్టర్స్ వర్ అండర్ ట్రమండస్ ప్రెషర్. చాలామంది ముయ్యలేక నడిపారు. ఎందుకంటే ప్రెస్టేజ్, మీరు ఒక ఆఫీస్ పెట్టి మూస్తారంటే దట్స్ ఎ బ్యాడ్ సిగ్నల్ టు ఎనీ కంపెనీ. సో అక్కడ ఏమైందంటే వాళ్ళు మెయింటైన్ చేసుకుని అన్ని రేట్లు పెరగలేదు అన్నారు కదా, రేట్లు తగ్గలేదు కూడా. మీరు రేట్లు తగ్గలేదన్నారు, నేను రేట్లు పెరగలేదు అంటున్నాను. సో దట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆస్మాన్ రేట్లు పెరిగితే సపోజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ₹1,00,000 అనేది డెఫినెట్గా 1,50,000కి వెళ్ళిపోయేది. అయితే 20-30% అయితే ఎవ్రీ 2 months పెంచుతారు. 15,000 గజం అమ్ముతున్నాను అనుకోండి మీరు XYZ ప్రాజెక్టు, ఆ 15,000 2 yearsలో 16,000 2 monthsలో. సో ఇయర్లో 3-4 సార్లు పెంచేస్తారు, అంటే 16,000-17,000 అయిపోతుంది. ఇక్కడ అది జరగలేదు. దే కెప్ట్ ఆన్ హోల్డింగ్ బికాస్ ఇన్వెంటరీ వాజ్ పైలింగ్ అప్. ఇంత పాత గవర్నమెంట్ లాగే సేల్ అవుతుంది. బిల్డర్స్ ఆల్రెడీ డెవలప్డ్ ది ఇన్వెంటరీ, ప్రాజెక్ట్స్ అప్రూవల్ తీసుకుని కట్టేశారు. అమ్ముడు పోదని వాళ్ళకే తెలియదు కదా, దానివల్ల స్టాక్ పైలప్ అయింది.